హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలండి, హ్యాపీగా ఉండాలి. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశానండి. ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే టైం వచ్చేసి నైట్ 8 అట్లా అవుతుండే. 8 to 8:30 వరకు షూట్ చేసుకున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారు కదండి, నేనేం చేస్తున్నాను అంటే ఇంకా నాను బట్టలు, మా ఇద్దరు బట్టలు అన్నీ కూడా మొత్తం ఫోల్డ్ చేస్తున్నాను, సర్దుకుంటున్నామండి. మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి, మా విలేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నీ అయితే సర్దుకుంటున్నాము అన్నమాట. మేమైతే ఒక 20 days నుండి అనుకుంటున్నాము సీరియస్గా వెళ్ళాలి అని చెప్పేసి. ఇప్పటికైతే మా ప్లాన్ సక్సెస్ అయింది అండి. ఇంకా ఈ వీడియో నైట్ టైంలో షూట్ చేశానని చెప్పాను కదా అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మస్తు బిజీ అండి. ఇక ఎప్పుడు ఊరు వెళ్దామన్నా సరే మాకు అట్లనే ఉంటుందండి. మంచిగా అసలు పని అయితే చాలా పని ఉంటుంది. అదంతా కూడా నేను ఒకదాన్నే చేసుకుంటాను. ఇంకా ఇక చూసారు కదా వీళ్ళిద్దరు ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలా పని అయితే ఇట్లుంటుంది, నేనేమో అన్ని పనులు చేసుకుంటాను. మార్నింగ్ అయితే చాలా బట్టలు ఉతికేసానండి. నిన్న ఒక టబ్బు నిండా బట్టలు అయితే నానబెట్టుకొని ఉతికేసాను. మళ్ళీ వచ్చేంత వరకు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి మొత్తం ఉతికాను. అవన్నీ ఫోల్డ్ చేసి ఇంట్లో సర్దుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇక కావాల్సిన బట్టలు తీసుకొని సర్దుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా అండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు నాను అయితే అంతా నేను ఫోల్డ్ చేస్తుంటే మొత్తం చెడిపేస్తూ ఉన్నాడు. ఇంకా నానుకైతే ఒక 5-6 జతలు పెడుతున్నాను. నేను అయితే ఒక 3 డ్రెస్సులు, ఒక 2 నైటీలు అట్లా అంతే. నాను చూడండి ఏం చేస్తున్నాడు అండి, ఇట్లనే చేస్తాడు మా బాబు. అయితే నేను ఏం చేయాలి అన్నా సరే నాను నిద్రపోయినప్పుడే పని చేసుకుంటాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే మరీ ఎక్కువ చేస్తాడు మా నాన్న అయితే. సరే ఇక్కడ చూసారా అండి, ఇంకా నాకైతే ఒక 10 నిమిషాలు పట్టే పని కనీసం 40 minutes టైం తీసుకుంటాను. నాను అట్లా చేస్తాడు అనమాట. ఓకే, ఇంకా ఫాస్ట్గా అయితే బట్టలన్నీ ఇక ఫోల్డ్ చేసి బ్యాగ్లో అయితే సర్దుతున్నాను. మళ్ళీ ఒక 3 days తర్వాత వచ్చేస్తాము అండి. మేము వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేసుకోవాలి అండి. ఇట్లా ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ అనేది కొంచెం చేద్దాంలే, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వీడియోస్ చేద్దాంలే అని వదిలేస్తూ ఉంటాను. అందువలన నాకైతే మళ్ళీ వాచ్ టైం అవర్స్ అని ఇంకా వ్యూస్ అని ఇవన్నీ మొత్తం మళ్ళీ కంప్లీట్గా తగ్గిపోతాయండి. ఒకరోజు కూడా వీడియో అనేది ఇంకా మానేయొద్దు. రెగ్యులర్గా అయితే ఇక వీడియోస్ పెడతానే ఉండాలి అండి. నేనైతే ఇక రెగ్యులర్గా పెడతానే ఉంటాను. ఎందుకంటే మనకు వచ్చేదే 2-3 వ్యూస్, అది కూడా పోతే ఏం బాగుంటుంది కదా అండి. అందుకని చెప్పేసి వ్యూస్తో సంబంధం లేదు, ఇంకా మనమైతే చేసే పని చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అండి. వ్యూస్తో పని లేదు. 2 వస్తున్నాయి, 3 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి, వీటితో అయితే పని లేదు అనమాట. ఓకే, ఫైనల్గా అయితే ఇక నేను బట్టలు సర్దాను. నానుకు ఆ బ్లూ టీషర్టు, నెక్స్ట్ ఆ బ్లాక్ ప్యాంటు, నాకేమో పింక్ ఎల్లో. ఇంకా రేపు వేసుకుంటాము బట్టలు ఊరికి వెళ్ళేటప్పుడు అవి అయితే. ఇంక ఇక్కడ చూసారా నా బట్టలు నేను సర్దుకుంటాలే, నీకు సర్దారు రాదని చెప్పేసి ఇంకేనైతే సర్దుకుంటున్నాడు. నాను అయితే సైలెంట్గా ఏదో చేస్తూ ఉన్నాడు. నన్ను డిస్టర్బ్ చేసినట్టు ఆయనను డిస్టర్బ్ చేయడం అండి. అట్లుంటుంది, కొంచెం భయం ఉంటుంది నానుకైతే. సరే ఇక్కడైతే నేను 2 బ్యాగ్స్ ఎవరి బ్యాగ్స్ వాళ్ళకే ఉంటాయి. నేను మా ఇంటికి వెళ్తాను, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. ఇక్కడ ఇద్దరిది ఒక ఊరే కాబట్టి. ఇక్కడ చూసారండి బ్యాగ్ ఏమంటారు, నా బ్యాగ్ ఈ బ్యాగ్ 2 మధ్యాహ్నం పిండేశాను. ఒక 1 hour అట్లా నానబెట్టి మంచిగా పిండేశాను. తర్వాత ఇక ఎండిన తర్వాత అన్నీ ఎవరి బట్టలు వాళ్ళు సర్దేసుకుంటున్నామండి. మంచిగా 3 days తర్వాత 4 days తర్వాత వచ్చేస్తాము అనుకుంటాను. 5 days అట్లా ఉంటాం కావచ్చు. ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తుండ్రు, మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు వీళ్ళైతే. సరే ఇంకా బ్యాగ్స్ అయితే సర్దేసుకున్నాము. రేపు వేసుకునే బట్టలు కూడా పక్కన పెట్టేసామండి. ఇంకా నాను అయితే ఊకే తీసేస్తున్నాడు. ఇది బట్టలన్నీ నీట్గా సర్దేసుకున్నామండి బ్యాగ్లో. బ్యాగ్స్ అయితే ఇక పక్కన పెట్టేసి ఇల్లంతా నీట్గా చేసుకొని మంచిగా రెడీ అయ్యి స్టార్ బజార్కి అయితే వెళ్ళినాము. స్టార్ బజార్కి వెళ్ళినప్పుడు అయితే టైం అయితే ఇంకా 8:45 అట్లా అవుతుండే. వెళ్ళి ఇంకా ఉత్తనే టైంపాస్కి అట్లా వెళ్ళినామండి. నాన్నకి బట్టలు తీసుకుందామని చూద్దామని వెళ్తే ఇంకా బాగానే ఉన్నాయి కానీ వద్దులే అవసరం లేదనిపించింది.
ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే నాను అయితే బొమ్మలు పట్టుకొని చాలాసేపు ఆడుతూ ఉంటాడు. ఇదే బొమ్మలు పట్టుకొని ఆడుతూ ఉంటాడండి. ఒక 1 అవర్ అయితే ఉన్నాము, 10 వరకు. తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసినామండి. చాలాసేపు ఆడిపించినాము. చాలామంది ఉంటారు కదా, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు. ఇంకా వాళ్ళతోనైతే చాలాసేపు ఆడుకున్నాడు అండి మా బాబు అయితే. మేము ఏదో అన్న ఒక వస్తువు తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు నాన్న పట్టుకున్నది చూడండి, దాన్ని తీసుకుందాం అనుకున్నాం. కానీ ఏమంటే ఏది కొనిచ్చినా మా బాబు అయితే ఒక 1 అవర్ 2 అవరే ఉంచుతాడండి. అది 1 అవర్ 2 అవర్స్ అట్లా ఉంచుతాడు. తర్వాత పగలగొట్టడమా ఇరగొట్టడమా ఏదో ఒకటి చేస్తాడండి. ఆయనకి ఇది ఆడుకునే వస్తువు మరి ఖరాబ్ చేయొద్దు అనేది తెలియదు కదా, అందుకని చెప్పేసి పిల్లలకి ఇది పడేయొద్దు, ఖరాబ్ చేయొద్దు, వేస్ట్ చేయొద్దు అని అనిపించేంత వరకు మనం అసలు ఏమీ కొనొద్దు. వాళ్ళు వేస్ట్ చేయడం, పగలగొట్టడం, ఇంకా వేరే వాళ్ళ పిల్లల సంగతి ఏమో కానీ మా బాబు అయితే అసలు అది పచ్చలు చేసేస్తాడండి. అందుకని చెప్పేసి మేము ఏమీ కొనం అస్సలు. ఇంకా వేస్ట్ చేయొద్దు, దీంతో ఆడుకోవాలి అనుకునే అంత ఉన్నప్పుడే కొనాలి అంతే. ఇంకా అది నా కాన్సెప్ట్. అప్పుడే పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారు, వాటిని మంచిగా ఆడుకుంటారు, హ్యాపీ ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫై ఉంటుంది. ఇక్కడ చూసారా అండి, చాలాసేపు అది పట్టుకొని ఒక 10 నిమిషాలు తిరిగినాను. అయితే దొరకలేదు మాకైతే. అంటే కనిపిస్తున్నాడు కానీ అట్లా ఆడుకోవడం అట్లా చేసిండు అండి. సరే అని చెప్పేసి ఇంకా చాలాసేపు అయితే ఆడిపించినాము. తర్వాత ఇక బయటికి అయితే వచ్చేసినామండి. ఏది కొనలేదు. ఇవి 2 కొను అని చెప్పేసి చాలాసేపు ఏడ్చిండు. నేను చెప్పాను కదా అండి, ఇంకా ఆడుకునే అంత ఉన్నప్పుడే కొనాలి పిల్లలకు అని. ఇక అది పట్టుకొని మొత్తం మోసిండు దాంట్లో. దాన్ని పట్టుకొని చాలాసేపు క్యారీ చేసిండు. వద్దులే అని చెప్పేసి వచ్చేసినాము. తర్వాత ఇంకా వాటర్ మిలాన్ అదొకటి ఇదొకటి తీసుకుందామని చెప్పేసి వచ్చినాం. కానీ ఇంకా లైన్ అయితే కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారండి. మస్తు 11 అవుతుంది అనుకున్నాం మేమైతే. కానీ ఏది వద్దని చెప్పేసి అన్నీ అక్కడే పెట్టేసి వచ్చేసినాము. సైలెంట్గా బయటకు వచ్చేసి ఒక 2-3 వస్తువులు కావాలని చెప్పేసి మేమైతే అవి కొనుక్కున్నాము. ఇంకా ఇంటికి అయితే హ్యాపీగా వచ్చేసినాము. వచ్చేటప్పుడు ఒక చిన్న కూల్ డ్రింక్ అయితే తీసుకొని వచ్చేసినాము. ఇంకా ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరు వెళ్తే ఇంత హడావుడి ఉంటుందండి మాకైతే. ఇంకా ఎవరికైనా అంతే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాము. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నాన్నకైతే ఫైనల్గా ఇది బుడగలు వచ్చేది కొనిచ్చాము. కానీ ఆయనకు ఊదడం రావట్లేదు అండి. ఇది మమ్మల్ని ఊదు అని ఒకటే గోల.